హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరికీ ముందుగల వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అందరూ పూజ మంచిగా చేసుకురా? నేనైతే చాలా బాగా చేసుకున్నా. దగ్గర ఒక 4 ఏళ్ళ సంధి ఈ పూజ అంటే మన పెళ్ళై 4 ఏళ్ళ సంధి, పెళ్ళి కాకముందు 1 సంవత్సరం 5 సంవత్సరాల నుంచి వరమహాలక్ష్మి పూజ చేసుకుంటా నేను. సో అంతకుముందు నాకు ఈ పూజ గురించి పెద్దగా తెలియదు. సో రాకేష్ గారి వల్లనే ఈ పూజ నాకు తెలుసు. ఆయన వాళ్ళ ఇంటి ద్వారానే నేను ఈ పూజ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం పెళ్ళైన తర్వాత ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా 1 సంవత్సరం కూడా గ్యాప్ రాలే. అంత సంతోషంగా చాలా బాగా చేసుకున్నాం. మరి ఈ రోజు మా పూజ ఎట్లా చేసుకున్నాం, ఎట్లా అలంకరించుకున్నాం, ఇంట్లో హడావిడి అంత ఎట్లున్నది అనేది ఈ వీడియోలో మీరు ఒక లుక్ వేయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా పూజ చేసుకునేటప్పుడు మధ్యలో మాట్లాడలేను. సో వీడియో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో గురించి చెప్పేస్తా. ఓకేనా? धन्येन्मा ईश्वरायन्मा नित्यायन्मा निकरायन्मा सर्वजित्येन्मा सर्वलोकप्रियायन्मा सर्वविद्या देवतायन्मा पार्वत्येन्मा देवमात्रेन्मा आनीशायन्मा नित्यवासिन्येन्मा तेजस्वन्मा महामात्रेन्मा कोटिसूर्यप्रभृतेन्मा देवतायन्मा महारूपिण्येन्मा तेजायन्मा वरिण्येन्मा गुणश्रावण्येन्मा गुणमध्यायन्मा गुणरञ्जकायन्मा कर्मविज्ञानायन्मा कान्तायन्मा सर्वहंकारिण्येन्मा धर्मज्ञायन्मा धर्मनिशायन्मा सर्वकर्म कौण्यं पूजयामि कमलाय नमः शिरसं पूजयामि वरलक्ष्मी नमः नानाविध मंत्र पुष्पं समर्पयामि तोराలు ఎక్కడున్నాయి తోరములు పూజించుతా ఈ తోరములను 9 ముడులుగా వలెను ఒక్కొక్క ముడిని తేలినట్టుగా విడిచి నుంచి ఒక్కొక్క ముడిని పూజించవలెను కానీ కుప్పంగా పెట్టకూడదు కుప్పలాగా పెట్టకుండా విడివిడిగా పెట్టండి బ్రహ్మాండ కోటి సంస్థితాయ నమః కామిన్యే నమః కమలాయ నమః कांताय नमः कालातीताय नमः कालसंज्ञाय नमः योग्याय नमः योगगण्याय नमः योगिध्येय नमः तप्तिस्याय नमः ज्ञानरूपाय नमः निरंकाराय नमः भक्तप्रदाय नमः भूतमत्याय नमः भूतमात्रे नमः भूतेश्वराय नमः भूतधन्याय नमः सर्वज्ञकमलारि मध्यकाय नमः शून्याय नमः महते नमः आशंभवाय नमः शुभप्रदाय नमः सूक्ष्माय नमः महामंत्रनिलयाय नमः नीलसंख्याय नमः नित्याय नमः नंदाय नमः हरयाय नमः सर्वज्ञप्रदाय नमः नन्दाय नमः दुर्गारूपिण्यै नमः सरस्वत्याय नमः सर्वत्यागाय नमः सर्वविष्टप्रदाय नमः श्री दुर्गायै नमः नमो नमः పసుపు కుంకుమ కనకాంబరాలతో చేసుకున్నారా మల్లెపూలు सर्वरंजनी सर्वपद्मनाभिनी सर्वसिद्धिकरे सर्वसंतपूरिणी सर्वमन्वाप्रियंकरा सर्वमांगल्यकारिणी सर्वकामप्रदे सर्वरूपिणी कोचिनी सर्वमृत्युंजनी सर्वविघ्नधारिणी सर्वांगसुंदरी सर्वसौभाग्यदायिनी सर्वार्धकास्वामिनी क्लुप्तयोगिनी सर्वशक्ति सर्वपरमेश्वरी प्रदायिनी सर्वप्रदायिनी सर्वज्ञ विनाशिनी सर्वधर्मरूपिणी सर्वपापहरे सर्वनंदनी सर्वज्ञस्वरूपिणी सर्वफलप्रदे सर्वरक्षणे अरुणे जये सर्वेश्वरी हौमालिनी सर्वरोगहरि चक्रस्वामिनी महासिद्धेश्वरी चक्रस्वामिनी अतिरहस्य योगिनी श्री श्री पराभक्तारिक सर्वांदनमयी चक्रस्वामिनी पराभक्तारिक रहस्य योगिनी त्रिपुरे त्रिपुर सुंदरी त्रिपुरवासिनी त्रिपुरवासिनी त्रिपुरमालिनी त्रिपुरेश्वरी त्रिपुरांबिका महात्रिपुर सुंदरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ति महामहागुप्त योगिनी महामहायज्ञिनी महामहानंदिनी महामहासंदे महामहामाये महामहाश्रीचक्र नगर साम्राज्य नमस्ते नमस्ते नमो नमः महेश्वरी मुनि गणमुलतो కూడిన రమ్యమైన కైలాస పర్వత శిఖరమందున నానా విధములకు మనులు చెక్కిన నదిన పాటకములై అశోకములు
సున్నములై ఖర్జూరములు పొగడములుగా మొదలగు పుణ్య ఫలితం ఇచ్చెను. నాలంచి పార్వతీదేవి ఎండి శంఖము పూజించి ఆ వ్రతమును ఏది నేతితో చేయవలెను ఆ వ్రతమునందే దేవతలను కొలువుందును. వరలక్ష్మీదేవిని ముందరించి ఆమెను సంతోషపెట్టింది. ఆ ఇట్లనే ఈ కథ సౌనకాది ముళ్లకు సూతము పౌలకు మగధ దేశంలో కుండింబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకొని ప్రతి అందర్వే విష్ణు వక్ష ఫలే, ఓ జగన్మాత నీ దయ వల్ల ప్రజలు ధన ధాన్య సంపన్నులకు అవుతున్నారు, విద్యావంతులై సకల శుభములు అందుకుంటున్నారు అని నేను గనక జన్మలో చేసిన పుణ్యఫలము నిత్య భాగ్యంగా కలిగించి ఇక జన్మధన్యం అవుతుంది అని కలలోనే భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరములు అనుగ్రహించింది. అనంతరము ఆమె శ్రావణ మాసము రాగానే వరలక్ష్మి వ్రతము సంప్రదాయబద్ధంగా చెప్పింది. చారుమతి చెప్పినట్టుగా నుంచి స్త్రీలు శ్రావణ మాసము కోసం ఎదురు చూడటం ప్రారంభించినాడు. కొంతకాలం తర్వాత ఎవరు ఎదురు చూస్తుండగానే శ్రావణ మాసం వచ్చినది. ఆ నెల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి రోజును భావించారు. ఆ రోజున తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేసుకొని కొత్త దుస్తులను కట్టుకొని పూజా గది పూజా గదిలో పీట వేసి దానిపై బియ్యమును పోసి అందులో కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని అవగాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మనాభే పద్మకరే పద్మలోకే పూజితే నారాయణ ప్రియదేవి అని స్తుతి చేసి ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడోపచార పూజలు పూర్తి చేసి 9 పోగులు పసుపుదారాలు ధరించి క్షోభితులై వరలక్ష్మీదేవిని దీవించడం ప్రదక్షిణం చేసి ఇలా మొదటి ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలకు కాళ్లకు గల్లు అనే శబ్దం వినిపించినది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యపోయి తమ కాళ్ళ వైపు చూసుకున్నారట. వాళ్ళు గల్లు గజ్జలకు అది వరలక్ష్మీదేవి కటాక్షమని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించినారు. రెండవ ప్రదక్షిణం చేయగానే వాళ్ళ చేతులకు నవరత్న పొదిగిన బంగారు ఆభరణములు వచ్చినవి. మూడవ ప్రదక్షిణ వారికి సర్వాలంకరణ ఆభరణ చారుమతి ఇల్లు మొత్తము బంగారముగా గజ వాహనాలతో సౌభాగ్యంలో దిండిపోయిందట. వ్రతంలో పాల్గొన్న స్త్రీలు తీసుకొని పోవటకు గుర్రములు ఏనుగులు రథములు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచినట. తమ చేత శాస్త్ర ప్రకారము వ్రతము చేయించి బ్రాహ్మణోత్తముని గంధము పుష్పములతో పూజించి దక్షిణ తాంబూలము 12 భక్షములు వాయనం ఇచ్చి ఆశ్రయించారు. బ్రాహ్మణికి అవన్నీ పూజ చేసిన వాళ్ళకి వరలక్ష్మీదేవి దీవెన చేసి భక్తి భోజనంతో బంధువులతో కలిసి భుజించాక వాహనంలలో స్త్రీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారట. ఆ రోజు నుండి చారుమతితో పాటు స్త్రీలు ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి పూజ చేస్తూ సకల సంపదలతో సుఖములతో ఉన్నారు. ఈ వ్రతము చేసిన వారికి సర్వ సంపదలు కలిగి ఈ వ్రతము అన్ని కులాల వారు చేసుకునవచ్చు. ఈ కథ విన్న వారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభములు కలుగుతాయి అని సౌభాగ్యదాయకమైన సర్వభోగాలు సకల పూజ రుణాలు భరించి సర్వ రక్షకు చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. కైలాస శిఖర జయమంగళం నిత్య శుభమంగళం కైలాసగిరిలోన కల్పవృక్షం క్రింద ప్రజల ప్రమదాగణములు కొలువుండగా పార్వతే పరమేశ్వరులను బాగుగా కూర్చుండి పరమేశ్వరునిగా పార్వతీదేవి అప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం ఏ రథం ఆచరించదను ఏతో నృత్యను ఏ రథము పుత్ర పౌత్రులను శుభును అనుచు పార్వతీదేవి అనుచు పరమేశ్వరుని నీతిగా నొసంగే నుండిగా కుటుంబ అనే పట్టణముల చారుమతి అనేది కాంత గలదు. అత్తమామల సేవలు భక్తితో చేసి భక్తి కలిగిన భాగ్యశాలి పరం వనిత సర్వమున వరలక్ష్మి రాబోయి చారుమతి ఎదుర్కొండే వరలక్ష్మి రాబోవు చారుమతి నెమ్మదిగా లేచి వచ్చి తల్లి నీవెవరివి అని నమస్కరించి నా వరలక్ష్మీదేవి అని చెప్పాను. కర్పూరం ఉంది అక్కడ. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఆలాడే బాలము నీవు ఎట్లా రమ్మని పిలిచిన కోట్లాదనిచ్చే తల్లి బాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిగు
గల పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములకు పాల వెళ్ళి కట్టి తిని కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఏ నామాల కల్పవల్లి మాపై కరుణ కురిపించే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ సామ్రాజ్య సో పోయినసారి పూజ చేసుకునేటప్పుడు మాకు కొంచెం మా మరిది చాలా హడావిడిగా ఉండే అనమాట. తనకి పాసిబిలిటీ లేక మేము వేరే వాళ్ళతోనే అమ్మవారికి శారీ కట్టించి అమ్మవారి అలంకరణ వేరే వాళ్ళతో చేయించినాము. అంటే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో మేమే చేసుకుంటాం. మొత్తం డెకరేషన్ అంతా మేము చేసుకొని అమ్మవారి అలంకరణ మాత్రం డెఫినెట్లీ మా మరిదే చేయాలి. అట్లనే చేసుకుంటాం. అంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి మాత్రం అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం అట్లా అమ్మవారి అలంకరణ మా మరిదితో సాధ్యం కాలే. కానీ ఈసారి నేను మా మరిది ఇద్దరం కలిసి అమ్మవారికి చీర కట్టడము అదంతా కూడా దగ్గరుండి చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంటే పూజ చేసుకునేటప్పుడు పూజలో కూర్చున్నప్పుడే ఆ వైబ్ రాదు మనకు. ఇంట్లో మనం ఆ పాజిటివిటీ ఫీల్ అయితే అప్పుడు మనకి చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మన చేతులతో మనమే అమ్మవారికి అలంకరించుకోవడము, మన చేతుల మీద మనమే అన్నీ ఏర్పరచుకోవడము అవన్నీ ఉంటుంది కదా. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. రెగ్యులర్ లాగానే ఇవాళ కూడా నైవేద్యాలు, గారెలు, పూర్ణాలు, పులిహోర డెఫినెట్లీ ఇవి ఉండాల్సిందే. ఇంకా తెలుసు కదా అమ్మవారిది అంటే దద్దోజనమును డెఫినెట్లీ శనగలు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంట్లో మాత్రం ఖచ్చితంగా 100కి 200% మొత్తం మాత్రమే పొద్దుగాల 4 గంటలకు లేచి అమ్మవారికి నైవేద్యాలు వండే విషయంలో అసలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు. ఇంట్లో వంట వండే విషయంలోనే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు. ఇక నైవేద్యాల విషయంలో ఇన్వాల్వ్ చేస్తుందా. సో నైవేద్యాలు కూడా అన్ని దగ్గరుండి చేసుకున్నారు ఆవిడ. మాదంతా అలంకరణ మేమంతా ఏర్పరచుకోవడం మా సెక్షన్ అయితే, మా అత్తమ్మది నైవేద్యాల సెక్షన్ అనమాట. ఇంకా పిల్లలది మాత్రం ఇంకా అసలు అల్లరి ఆపలేం. పొద్దుగాల రెగ్యులర్గా 9:30-10 గంటలకు లేచే పిల్లలు 8-8:30కు లేచినారు. ఇక చూసుకో వాళ్ళ అల్లరి అట్లా ఉండే అనమాట. ఒక ఆట ఆడుకున్నారు అందరినీ. పోయిన సంవత్సరం ఒక్కరిదే అల్లరి ఉండే, ఈ సంవత్సరం ఇద్దరు అల్లరి ఎక్కువైపోయింది. ఇంకా అంటే అల్లరి సంవత్సరంకి పెరుగుతూనే ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదాలు కూడా మా మీద అట్లనే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా రూపు తీసుకొచ్చుకోవడం కానీ, లేకపోతే అమ్మవారికి ఏ కలర్ శారీ, ఈసారి ఏందో అమ్మవారి అలంకరణకు శారీ దగ్గర ఒక 3-4 చీరలు మార్చుకున్నది ఆవిడ. అనుకున్నది ఒకటి, అంటే అత్తమ్మ తీసుకొచ్చిన చీర ఒకటి, నేను తీసుకొచ్చిన చీర ఒకటి. ఆ చీరలు ఏది కాదని ఇంట్లున్న అది కూడా అమ్మవారి చీర అనమాట. అమ్మవారి చీరనే అమ్మవారికి అలంకరించే భాగ్యం దక్కింది ఈరోజు. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే అన్నీ కూడా ఇంట్లో మేము ఎప్పటికీ అమ్మవార్లకు పెట్టే జ్యువెలరీయే పెడతా ఉంటాము. మొత్తానికి అంటే పూజ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ మా సంతు ఉండి చేపించేవాడు. ఆయన కూడా మా మరిదియే. ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి పూజ మా మరిదియే వచ్చి చేపిస్తాడు. కానీ ఈ సంవత్సరం మా అత్తమ్మ దగ్గరుండి చేపించినారనమాట. సో అన్నీ ప్రతిది కూడా మా చేతుల మీద మేముగానే రెడీ చేసుకున్నాం. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం దగ్గర ఒక 1 వీక్స్ 2 వీక్స్ ఎఫర్ట్ పెడుతుండే నేను. అంటే ఏమి ఇవ్వాలి ఈసారి అని చెప్పి. సో ఈసారి మాత్రం కంప్లీట్గా మన పద్ధతిలోనే వెళ్ళాలి, వద్దు ఈ ఒక్క సంవత్సరం బ్రేక్ ఇచ్చేద్దాం రిటర్న్ గిఫ్ట్లకి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్లు అలో చేయలేదన్నమాట. సో వచ్చిన అతిథులందరికీ కూడా మా చేతుల మీద మేమే బ్లౌజ్ పీసెస్ తీసుకొని వచ్చి దక్షిణ తాంబూలాలన్నీ కూడా మేమే ఏర్పరచుకొని మేమే ఇచ్చినాం. సో అది కూడా మాకు ఒక రకమైన హ్యాపీనెస్. అంటే కంప్లీట్గా ఇంకా ఈసారి అంతా ట్రెడిషనల్గానే వెళ్ళిపోదాము అని చెప్పి మొత్తానికి నైవేద్యాల దగ్గర షురూ చేస్తే, అంటే పొద్దుగాల 4 గంటలకించి షురూ చేస్తే ఇప్పుడు 7 అవుతుంది. అంటే పొద్దుగాలనే పూజ అయిపోయింది. వచ్చిన అతిథులకు కూడా తాంబూలాలు కూడా మార్నింగే ఇచ్చేసుకున్నాం మేము. అంటే మార్నింగ్ అరౌండ్ ఒక 4-5 అయింది. పొద్దుగాల అనలేం లేదు, సాయంత్రం 4-5 అయింది తాంబూలాలు గిట్ల ఇచ్చుకునేసరికి. అప్పుడు తిని కాస్త కుదుటపడి ఇక ఇప్పుడు మళ్ళీ మేము పసుబొట్టుకు వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా గడిచింది ఈరోజు మాది వరమహాలక్ష్మి రోజు. ఈ రోజు కోసం దగ్గర ఒక 1 నెల రోజుల దగ్గర నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా మనకి. ఏం చేసుకోవాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, ఇంటికి వచ్చే అతిథులకు తాంబూలాలు ఏమి ఇవ్వాలి, ఆ రోజు వంటలు ఏం చేసుకోవాలి, నైవేద్యాలు ఏం వండాలి, మనం ఏం అలంకరించుకోవాలి, మనం ఎట్లుండాలి,
ఇవన్నీ కూడా మనకు ఒక 1 month నుంచి ఉంటుంది కదా. సో డెఫినెట్లీ ఇప్పుడు ఈ శ్రావణ మాసం మొత్తం పండుగలే కాబట్టి అందరూ ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవుల్లాగానే కనబడుతుంటారు ఇంటింట్లో అంతా. సో ఆ ప్రతి ఇల్లు కూడా లక్ష్మీదేవులతోనే కలకలలాడుతూ మీ సౌభాగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలుసు కదా వరమహాలక్ష్మి పూజ చేసుకునేదే. పెళ్ళిగాని ఆడపిల్లలు అయితే మంచి భర్త దొరకాలని చేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళైతే 5వ తనం చల్లగా ఉండాలని కోరుకుంటారు. సో ఎవరెవరైతే ఏమేమి కోరికలు కోరుకున్నారో ఆ అమ్మవారి ఆశీస్సులతో మీ అందరి కోరికలు తప్పకుండా నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇట్లనే ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మీకు మా పూజ విధానంలో ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, సరేనా? కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాం. ఎస్.